నామ సంవత్సరంలో కూడా వచ్చే వాటి నుంచి ఎదుర్కొని కర్నూలు ప్రజలందరూ బయటపడి విజయవం కావాలని కర్నూలు ఎమ్మెల్యే టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని కలెక్టరేట్ సునైనా ఆడిటోరియంలో ఉగాది మహోత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో జరిగిన వికృతి నామ సంవత్సరం ఉగాది మహోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నగరంలో కలెక్టరేట్ సునైనా ఆడిటోరియంలో ఉగాది మహోత్సవ కేంద్ర సమితి జిల్లా సాంస్కృతిక మండలి శ్రీరామ్ రాఘవేంద్ర చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ల సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ వికృతి నామ సంవత్సర ఉగాది మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు కర్నూలు ఎమ్మెల్యే టీజీ వెంకటేష్, డిఆర్డీఏ పీడీ రఘునాథ్లు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే టీజీ వెంకటేష్ మాట్లాడుతూ వికృతి నామ సంవత్సరంలో మమ్మల్ని బలోపేతం చేసేందుకు అందరూ ముందుకు వచ్చి కర్నూలు పట్టణాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ఉగాది మహోత్సవ కేంద్ర సమితి ముద్రించిన కరపత్రాన్ని ఉగాది శాంతి, క్రాంతి, సకల సౌభాగ్యాలు ప్రసాదించాలని టీజీ చదివి వినిపించారు. ఒక్కో సంస్కృతి ఒక విధంగా, ప్రతి సంస్కృతికి పండుగలకు దగ్గరి సంబంధం ఉంటుందన్నారు. తప్పు చేస్తే దేవుడు ఏమైనా చేస్తాడేమోనన్న భయంతో అందరం మంచి కోసం బ్రతకాలన్నారు. గత ప్రభుత్వంలో గుడిసె కాలిపోయినా ప్రభుత్వం ఇచ్చే 1000 రూపాయల పరిహారం కోసం ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి ఉండేదన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వంలో దేశంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు వరద బాధితులకు 8000 రూపాయలు ఇచ్చి గృహాలు నిర్మిస్తోందన్నారు. కర్నూలు నగరం వరదలకు ముందు ఏ విధంగా ఉండిందో అంతకన్నా ఎక్కువ అభివృద్ధి జరుగుతోందన్నారు. ఎమ్మెల్యేగా ఇతర ఎమ్మెల్యేల కన్నా 100% అభివృద్ధి చేసే దిశగా ఉన్నారన్నారు. వికృతనామ సంవత్సరంలో ఎవరి జాతకం ఎలా ఉన్నా వాటి నుంచి మనమందరం బయటపడి విజయులం కావాలన్నారు. ఉగాది పంచాంగం ఉగాది పండుగ రోజే ఎందుకు చదవాలి, రోజు ఎందుకు చదవకూడదు అని టీజీ క్విజ్ పోటీ నిర్వహించడంతో రోజు చదవవచ్చని చెప్పిన ఇద్దరికి నగదు బహుకరించారు. మీకు 100కి 80 వంతులు మీకు బలం ఉంది కాబట్టి పర్వాలేదన్నారు. సో అందుకే పోయిన సంవత్సరం నేను బయటపడినాను, మీరు బయటపడినాం, అందరూ బయటపడినాం. కానీ ఈ సంవత్సరం మళ్ళీ వికృతి నామ సంవత్సరం వచ్చింది. ఈ సంవత్సరం నా బలమేమో తెలియదు, స్వాములు ఏం చెప్తారో ఇంకా వినాలి. ఒకవేళ నా బలం తక్కువ ఉంటే మరి మీరు కొద్దిగా బలోపేతలై ముందుకు వస్తే మళ్ళీ కర్నూలుని మరొకరి కాపాడుకుంటామని తెలియజేస్తున్నాం. ఒక చక్కటి మెసేజ్ కార్డు ప్రింట్ చేశారు. ఉగాది మీ జీవితాల్లో ఉషస్సులు వెదజల్లాలని, వసంతాలు విరబూసిన ఉషోదయ శీతల పవనాలు మీ జీవిత గమనాన్ని సుస్మితము, పరిమళ భరితము చేయాలని, ఈ ఉగాది మీకు శాంతిని, క్రాంతిని, సౌభ్రాతృత్వాన్ని, ఆరోగ్య ఐశ్వర్యాలను, సకల సౌభాగ్యాలను ప్రసాదించాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ పుల్లయ్య గారు, వెంకటరంగ గారు కార్డు ప్రింట్ చేశారు. టీజీ వెంకటేష్ కూడా దాంట్లో కలుస్తున్నారు. పైన మనమంతా చూస్తే నవరసాలు ఉన్నాయి. కళలకు నవరసాలు ఎలాగో ఉగాది పండగకు 7 రకాల పచ్చడి కూడా అంత అవసరం. అనంతరం వారు 5 మంది కౌలను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. టీజీ వెంకటేష్ మనవడికి పూలమాల వేసి మొమెంటోను అందించారు. ఈ కార్యక్రమంలో ఉగాది మహోత్సవ కేంద్ర సమితి గౌరవాధ్యక్షుడు డాక్టర్ డిఆర్ రెడ్డి, చైర్మన్ డాక్టర్ వెంకటేశ్వర్లు, అధ్యక్షులు లింగస్వామి, కార్యదర్శులు వెంకటరంగం, ఉపాధ్యక్షులు నరసింహులు, నాగరాజు, కిష్టన్న, శ్రీనివాసులు, కౌలు కేబిఎస్ కుమార్, ఇనాయతుల్లా తదితరులు పాల్గొన్నారు. నగరంలో